డిమాండ్ సాధన కోసం రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో దేశ రాజధాని శివార్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా బోర్డర్లోని శంభూలో యుద్ధ తరహా వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా రోడ్లను బారికేడ్లతో రకరకాల యంత్రాలతో మూసివేశారు పోలీసులు. అయినప్పటికీ వాటిని తొలగించుకుంటూ ముందుకు కదులుతున్నారు రైతులు. ఢిల్లీ చలో మార్చుకు పోలీసులు అనుమతి ఉందని కొందరు రైతులు చెబుతున్నప్పటికీ అక్కడున్న భద్రతా సిబ్బంది ఒప్పుకోవడం లేదు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరుగుతుంది. కొందరిని అదుపులోకి తీసుకున్నారు, వ్యాన్లోని తరలించారు. అయితే ఢిల్లీ చలో మార్చు విషయంలో పోలీసుల వాదన మరోలా ఉంది. ర్యాలీగా వెళ్లేందుకు 101 మంది రైతులకే అనుమతి ఉందని, జాబితాలో వారి పేర్లు సరిచూసుకుని అనుమతిస్తామని చెబుతున్నారు. అయితే పెద్ద సంఖ్యలో రైతులు చొచ్చుకు వస్తూ ఉండటంతో టెన్షన్ నెలకొంది. 2 రోజుల క్రితం రైతులు ఇదే విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. చాలా మంది రైతులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో కొందరు రైతులు ముందుగానే మాస్కులు ధరించి మరీ ర్యాలీకి వస్తున్నారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముసుగులు వేసుకున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులను ఆపేందుకు పోలీసులు బాష్పవాయువును గోళాలను ప్రయోగిస్తున్నారు. आप कुछ नहीं होगा। आप साइड अप हो जाइए। आप अपना नाम बोलने के मुताबिक आइए। కీలక డిమాండ్ల పరిష్కారానికి కొద్ది రోజులుగా ఢిల్లీ చలో యాత్రకు రైతులు ప్రయత్నిస్తున్నారు. 2020 నుండి 2021లో జరిగిన నిరసనల్లోని చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టమైన హామీ ఇవ్వాలనేది రైతుల తాజా డిమాండ్. వీటితో పాటు 2021 నాటి లఖింపూర్ ఖేరీ హింసాకాండలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైతులు, రైతు కూలీలకు పింఛన్ల అమలు చేయాలన్నది మరికొన్ని డిమాండ్లు. అలాగే కరెంటు ఛార్జీలు పెంచవద్దనే డిమాండ్ కూడా ఉంది. భూసేకరణ నిబంధనలపై రైతు సంఘాలు అభ్యంతరం తెలియజేస్తున్నాయి. पहले इनको आइडेंटिफाई करेंगे, परमिशन देखेंगे, तब जाने दे सकते हैं। लिस्ट आई थी, ये वो आदमी नहीं है जो लिस्ट में नाम है। 101 आदमी होगी ना, अपनी पहचान ही नहीं करा रहे, यानी कि ये मौत के शेप में आ रहे हैं। हाँ जी, परमिशन, उसके बाद परमिशन चेक करेंगे। డిమాండ్ సాధన కోసం రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం మొదలుపెట్టడంతో దేశ రాజధాని శివార్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా బోర్డర్లోని శంభూలో యుద్ధ తరహా వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా రోడ్లను బారికేడ్లతో రకరకాల యంత్రాలతో మూసివేశారు పోలీసులు. అయినప్పటికీ వాటిని తొలగించుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఢిల్లీ చలో మార్చుకు పోలీసులు అనుమతి ఉందని కొందరు రైతులు చెబుతున్నప్పటికీ అక్కడున్న భద్రతా సిబ్బంది ఒప్పుకోవడం లేదు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కొందరిని అదుపులోకి తీసుకుని వ్యాన్లోకి ఎక్కించి తరలించారు. ఢిల్లీ చలో మార్చ్ విషయంలో పోలీసుల వాదన మరోలా ఉంది. ర్యాలీగా వెళ్లేందుకు 101 మందికే రైతులకు అనుమతి ఉందని, జాబితాలో వారి పేర్లను సరిచూసుకుని అనుమతి ఇస్తామని చెబుతున్నారు. అయితే పెద్ద సంఖ్యలో రైతులు చొచ్చుకు వస్తూ ఉండటంతో టెన్షన్ నెలకొంది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. రైతులకు సంబంధించి దేశంలో ఏ అంశమైన రైతుల డిమాండ్లు కానీ, రైతులకు రావాల్సినటువంటి ఎంఎస్పి మినిమం కామన్ ప్రైజ్ ఏదైతే ఉందో, సో ఈ సంబంధించినటువంటి అంశం ప్రతిసారి ఒక యుద్ధ వాతావరణమే తలపిస్తుంది దేశంలో. గతంలో రైతు చట్టాలకు సంబంధించి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి రైతులు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీ వైపు రైతులు వేలాది సంఖ్యలుగా రైతులు రోడ్లపై ఎక్కినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. దాంట్లో భాగంగా ఆ రోజు ఆ నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ రోజు రైతులు విజయం సాధించారు. అయితే మళ్ళీ కూడా దేశంలో అట్లాంటి సంఘటన మరొకసారి పునరావృతమైంది. రైతులంతా కూడా మళ్ళీ రోడ్డెక్కారు. రైతులందరూ కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభూ దగ్గర రైతులంతా కూడా ప్రస్తుతానికి ఢిల్లీ బాట పడుతున్నారు. ఢిల్లీ, హర్యానా, శంభూ సరిహద్దుల్లో తమ డిమాండ్లను నిలదీసేందుకు ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ రైతు సంఘాలన్నీ కూడా కొద్దిసేపటి క్రితమే చలో ఢిల్లీ పాదయాత్ర చేస్తున్నారు. సో ఈ పాదయాత్ర నిజానికి గత 2 రోజుల కింద, అంటే శుక్రవారం రోజే ఈ పాదయాత్ర చేపట్టినప్పటికీ కూడా ఎక్కువ మంది, అంటే అనుమతికి మించినటువంటి రైతులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పోలీస్, అంటే బలగాలన్నీ కూడా రైతులపైన బాష్పవాయు గోళాలు ప్రయోగించడం జరిగింది.
లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా కొంతమంది రైతులకు గాయాలయ్యాయి, కొంతమందికి చెవులు కూడా వినిపించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, వినికిడి శక్తిని కూడా కోల్పోయారు ఆ శబ్దాలకు, ఆ బాష్పవాయు ప్రయోగాలకు. సో అది ఆ రోజు విరమించుకున్నటువంటి ఆ ర్యాలీ మళ్ళీ ఈ రోజు ఆదివారం రోజు ఈ రోజు మధ్యాహ్నం మరి కొద్దిసేపటి కిందనే మొదలైంది. సో శంభు దగ్గర ప్రస్తుతానికి పోలీసుల పహారా మధ్య రైతు ర్యాలీ కొనసాగుతోంది. అయితే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా పోలీస్ పహారా కూడా ఎక్కువగా ఉంది. దరిదాపు ఇక్కడ వందలు వేలాది మంది పోలీస్ బలగాల మధ్య రైతులు ర్యాలీ చేస్తున్నారు. అయితే ఇట్లా నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది. సో అక్కడ రైతులకు కేవలం 101 మంది రైతులకు మాత్రమే ఈ ర్యాలీ చేసుకోవడానికి పోలీస్ అనుమతి ఉంది. బట్ దాంట్లో అంటే గతంలో జరిగినటువంటి బాష్పవాయు ప్రయోగాలు కానీ లేదంటే లాఠీ చార్జ్ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులంతా కూడా మొహాలకు మాస్క్ కట్టుకొని, కళ్లకు అద్దాలు పెట్టుకొని, గ్లాసెస్ పెట్టుకొని వాళ్ళంతా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు, వేలాది సంఖ్యలుగా రైతులు పాల్గొంటున్నారు కేవలం 101 మందికి పర్మిషన్ ఇస్తే. సో ఇట్లా నేపథ్యంలో రైతులు కూడా చాలా పకడ్బందీగా ముందుకెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా దీంట్లో కొన్ని డిమాండ్స్ ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ కీలకమైనటువంటి డిమాండ్స్ లో భాగంగానే రైతులు ఈ రోజు చలో ఢిల్లీ పాదయాత్ర చేస్తున్నారు. 2020-21లో జరిగినటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో రైతు చట్టాలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించినటువంటి అంశం కానీ, సో దాంట్లో భాగంగా చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు న్యాయం చేయాలి, వాళ్ళకు పరిహారం అందించాలన్నది రైతులు ఈ రోజు పాదయాత్ర చేస్తున్నటువంటి డిమాండ్స్ లో ఒక డిమాండ్. ఆ తర్వాత పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వాలి అన్నది మరొక రకమైనటువంటి డిమాండ్. చట్టపరమైనటువంటి హామీ ఇవ్వాలి ఆ మద్దతు ధర కోసం. సో అది ఈ రోజు రైతులు చేస్తున్నటువంటి పాదయాత్రలో భాగమైనటువంటి డిమాండ్. వాటితో పాటు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలి, ఈ పెన్షన్స్ అమలు చేయాలి అన్నది కూడా రైతులు చేస్తున్నటువంటి డిమాండ్. అంతేకాదు వీటిపైన ఇంకో కొన్ని డిమాండ్స్ కూడా రైతులు ప్రధానంగా లేవనెత్తున్నారు. అందులో కరెంటు ఛార్జీలు పెంచొద్దు వ్యవసాయానికి సంబంధించి అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ కనిపిస్తోంది. తో పాటు భూసేకరణకు సంబంధించినటువంటి నిబంధనలపైన కూడా రైతు సంఘాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో ఈ అన్నిటి డిమాండ్స్ లో భాగంగా రైతులు చలో ఢిల్లీ పాదయాత్ర చేస్తున్నారు. సో ఈ పాదయాత్ర కూడా నిజానికి 101 మంది రైతులకు మాత్రమే ఈ పాదయాత్ర పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం శంభు సరిహద్దు వద్ద చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేయడం జరిగింది. సో నిరసనకారులు ఎవరైతే బయట నుంచి చొరబడే వాళ్ళు ఉంటారో, సో అసలు రైతులు ఎవరు, నిరసనకారులు ఎవరు తెలియనటువంటి పరిస్థితి. కేవలం 101 మంది మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే ర్యాలీ చేయాలి అన్నది మాత్రం పోలీసులు చేస్తున్నటువంటి అంటే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో మొన్న ఫ్రైడే రోజు చేసినటువంటి లాఠీ చార్జ్ కూడా నిజానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా రాజధాని వైపు చూసేటువంటి ప్రయత్నం, అంటే రాజధాని వైపు చూడడం జరిగింది. రైతులు మళ్ళొక్కసారి విజృంభిస్తున్నారు. రైతులు తలుచుకుంటే వాస్తవానికి ఏమైనా చేస్తారు. ప్రభుత్వాల్ని కూలగొట్టేటువంటి చరిత్ర కూడా రైతులకు ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో రైతులు అటు ఢిల్లీ వెళుతున్నటువంటి క్రమంలో చాలా భారీ పాదయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో పోలీసు భద్రత మాత్రం పెరిగిందని చెప్పాలి. సో ఇప్పటికే దీంట్లో మరి ముఖ్యంగా నాన్ పొలిటికల్ కి సంబంధించినటువంటి యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. సో దీంట్లో 8వ తారీఖు అంటే ఈ రోజు రైతులంతా కూడా 101 మంది రైతులు శాంతియుతంగా ఈ ర్యాలీని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి. మొన్న శుక్రవారం జరిగినటువంటి అల్లర్లను, గొడవల్ని దృష్టిలో పెట్టుకొని ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతులు బయలుదేరారు. బట్ ఇప్పటికే శంభు పంజాబ్ హర్యానా బార్డర్ లో చాలా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కూడా పెట్టారు. అక్కడక్కడ ఎక్కువ మంది చొచ్చుకెళ్లకుండా ఉండేందుకు రోడ్లపైన మేకులు కూడా కొట్టిపెట్టారు. సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేసేందుకు కూడా రైతు నాయకులు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అంటే చర్చల కోసం మేము ఎదురు చూస్తున్నా కానీ ఎక్కడా ప్రభుత్వం నుంచి మాకు చర్చల కోసం ఇంతవరకు పిలిచింది లేదు, మేము ప్రభుత్వం పిలుస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నామంటూ కూడా ఇప్పటికే రైతు సంఘానికి నాయకుడు సర్వన్ సింగ్ పంథేర్ కూడా ఒక కామెంట్ నిన్న చేయడం జరిగింది. సో ఇది ఇట్లా ఉంటే అటు దగ్గరలో ఉన్నటువంటి హర్యానా నియర్ బై పంజాబ్ దగ్గరలో ఉన్నటువంటి అంబాలా జిల్లాలో కూడా 11 గ్రామాల్లో బల్క్ SMS సర్వీస్ తో పాటు మొబైల్ ఇంటర్నెట్ ను కూడా నిలిపేయాలని ఇప్పటికే హర్యానా ప్రభుత్వం కూడా ఆదేశించింది. సో ఎక్కడ మెసేజెస్ పోకుండా ఉండడానికి రైతులకు సంబంధించినటువంటి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి టెక్నికల్ వర్డ్స్ ప్రజలకు వెళ్లకుండా ఉండడానికి బల్క్ SMS సిస్టమ్ తో పాటు ఇంటర్నెట్ కూడా ఇప్పటికే హర్యానా ప్రభుత్వం అక్కడ ఆపేయడం జరిగింది. సో మనం చూస్తున్న ఈ మధ్య కాలంలోనే హర్యానాలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో వచ్చినటువంటి క్రమంలో రైతులు చేస్తున్నటువంటి ఈ నిరసన ర్యాలీ పూర్తిగా దేశం మొత్తం కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి
వ్యవహరిస్తోందని చెప్పాలి. సో ఇప్పటికే అక్కడ ఇంటర్నెట్ సేవలు మొత్తం కూడా అక్కడ కట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నెట్ సేవలు రేపటి వరకు కూడా పునరుద్ధరించేటువంటి పరిస్థితులు మాత్రం హర్యానాలో లేవు. సో ఒక ఉద్రిక్తమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఒక శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలి అన్నటువంటి విధానం మాత్రం కనిపిస్తోంది. బట్ ఎప్పుడు ఎట్లాంటి గొడవలైనా జరగచ్చు, ఎందుకంటే మొన్న శుక్రవారమే ఒక భారీ బాష్పవాయు ప్రయోగాలు కానీ లాఠీ చార్జ్ కానీ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రభుత్వం కూడా రైతులకు కేవలం లిమిటెడ్ గా రైతులు రావాలి అంటూ కూడా ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా రైతులని చర్చలకైతే పిలిచినటువంటి దాఖలాలు లేవు. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే అక్కడ 163 సెక్షన్ కూడా విధించడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 163ని అక్కడ విధించడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం 5 లేదంటే అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఈ సమావేశాలని కానీ లేదంటే గుమిగూడు కానీ ఉండకూడదు. దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం సౌజన్య డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు నిన్న అంటే ఢిల్లీ వైపు వెళ్ళడానికి పాదయాత్ర చేస్తున్నారు. మన శుక్రవారం మనం చూసాం, ఈ రోజు కూడా పాదయాత్ర వైపు వెళ్తున్నారు. సో ఢిల్లీకి పాదయాత్ర చేయడం ఇది రెండోసారి కాదు, ఇది 4వ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం. గతంలో ఫిబ్రవరి 13వ తేదీ ఇట్లానే పాదయాత్రకు రైతులు సిద్ధమవుతే ఆ రోజు భగ్నం కావడం జరిగింది. ఫిబ్రవరి 21వ తారీఖు నాడు కూడా రైతులు ట్రాలీలు ట్రాక్టర్లతోటి చలో ఢిల్లీ లాగా ఒక ఢిల్లీ చలో మార్చును కూడా నిర్వహించడం జరిగింది. అయితే అవన్నీ కూడా ఎక్కడ విజయవంతం కాకపోవడంతో పోలీసులతో వాగ్వాదం దిగారు. సో ఈ రోజు రైతులు చేస్తున్నటువంటి ఈ యాత్ర, ఈ పాదయాత్ర ఇది 4వసారి. సో దీంట్లో కొన్ని లిమిటెడ్ రైతులకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది, పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. బట్ రైతులు మాత్రం అన్నిటికీ సిద్ధపడి మాస్కులతోటి గ్లాసెస్ తోటి బాష్పవాయు గోళాలు ప్రయోగించినా కానీ ముందుకే వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. బట్ ఏ క్షణం ఎట్లాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులైనా దీంట్లో ఎదురు కావచ్చు. హర్యానా ప్రభుత్వం ఇటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం చాలా భారీ బలగాలను ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లపైన బ్యారికేడ్స్ తో పాటు ఎక్కడికక్కడ ముళ్ల కంచెలను, రోడ్లపైన మేకులను కూడా పోలీసులు కొట్టి పెట్టడం జరిగింది. సో ఎక్కువ మంది రైతులు ఒకవేళ పార్టిసిపేట్ చేసి ఆందోళన జరిగితే గనక వెంటనే బాష్పవాయు గోళాలు ప్రయోగించడానికి కూడా సిద్ధంగా ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో రైతుల డిమాండ్లకు కేంద్రం ఏం సమాధానం చెప్తుంది? చర్చలకు పిలుస్తారా, లేదంటే ఈ ర్యాలీ ఇంకొక ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారి తీస్తుందన్నది మాత్రం వేచి చూడాలి. సౌజన్య. రైట్, థాంక్యూ శ్రీకాంత్.